ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజుల్లో క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే, నాకు దిక్కెవరు లేరు, లోకంలో నేను అనాథగా ఉన్నాను. చాలామంది ఈ రోజుల్లో నన్నెవరూ ఆదుకోవట్లేదు, నన్నెవరూ ప్రేమించట్లేదు, నన్నెవరు నా గురించి ఎవరు ఆలోచించట్లేదని బాధపడుతున్నారు. నాకు ఏదో జరుగుతుందని ఆలోచన కలిగి ఉన్నారు. కానీ నాకు ధనము లేదు, నాకు ఉండటానికి ఇల్లు లేదు, నాతో మాట్లాడడానికి మనుషులు లేరని నువ్వు బాధపడుతున్నా. కానీ ఈ రోజున మన బైబిల్ గ్రంథంలోంచి దేవుడు నీతో ఏమంటున్నాడంటే, నువ్వు ధన్యుడువు, ధన్యురాలువు. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు ధన్యుడువు, ధన్యురాలువు, నేను నిన్ను ప్రేమిస్తున్నా అన్నాడు దేవుడు. కీర్తన గ్రంథంలో మనం చూసుకుంటే, కీర్తన గ్రంథం 33:12 దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, యెహోవా తన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులని సెలవిస్తున్నాడు. ఈరోజు ధన్యులు దేవుడు. ఎలా ధన్యులంట? యెహోవా నీకు దేవుడైతే నువ్వు ధన్యుడు అంట. దేవునికి స్తోత్రం. మరి నువ్వు యెహోవాని దేవుడుగా చేసుకుంటున్నావా? లోకాన్ని, పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నావా? మరి ఆలోచించు ప్రియమైన సహోదరి సహోదరుడా. ఇంకో మాట కీర్తన గ్రంథంలో దేవుడు 32వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, 1వ వచనంలో, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు. తరువాత 2వ వచనంలో, తన పాపాలకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఈ రోజున మరి నువ్వు అతిక్రమములు చేసినా, పాపములు చేసినా, నువ్వంట దానికి పరిహారం నొందితే నీవు ధన్యుడు అంట. ఈరోజు పాపానికి నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకుంటే ధన్యుడు అంట. నేను ఈరోజు ఏం చేస్తున్నావంటే, వామ్మో నాలో పాపం ఉంది, నాలో ఈ పాపం ఉంది, దేవుడు నన్ను క్షమిస్తాడో క్షమించడో, నేనేమైపోతా అని దిగులు పడుతూ బాధపడుతూ దేవుని సన్నిధికి రావడానికి నాకు యోగ్యత లేదని నువ్వు బాధపడుతున్నా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అతిక్రమములకు పరిహారం నందాలంట, పాపానికంట మనం ప్రాయశ్చిత్తం నందాలంట. అప్పుడు నీవు ధన్యుడు వంటి ఈ లోకంలో.